ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా మీరు జస్ట్ మీ ఒక్క ఫోటోతో ఇలాంటి వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఏదైతే ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్లో ఉన్నటువంటి ఈ ఆడియోని యూస్ చేసుకొని మీ ఫోటోతో ఈ విధంగా ఎఫెక్ట్స్ యాడ్ చేసి వీడియో సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్గా మీరు ఈ విధంగా వీడియో క్రియేట్ చేసుకోవాలంటే క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో క్యాప్కట్ యాప్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో పైన పిన్ చేసి పెట్టండి, దీని లింక్ అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. ఇక్కడ నేను సెక్యూర్ VPN అనే ఈ VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇన్స్టాల్ చేసి దీన్ని ఓపెన్ చేసి కనెక్ట్ చేసుకోండి. ఈ విధంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ మనకు ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీ నుంచి మీ ఫోటోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను ఒక ఫోటోని ఆల్రెడీ ఇంపోర్ట్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మన ఫోటో. ఈ ఫోటో యొక్క డ్యూరేషన్ని మీరు సింపుల్గా ఈ విధంగా ఎంతవరకు అంటే ఒక 10 నుంచి 15 సెకండ్ వరకు డ్యూరేషన్ పెట్టుకోండి ఈ విధంగా. సో నేను వచ్చేసి ఒక 13 సెకండ్ వరకు డ్యూరేషన్ పెట్టుకుంటాను. మ్యాక్సిమం మీరు 20 సెకండ్ వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ సౌండ్స్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి మీ గ్యాలరీ నుంచి సాంగ్ని పిక్ చేసుకోవాలి. సో నేను సాంగ్ అండ్ వీడియో రెండు ఉన్న వీడియోని నేను నా టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చేస్తాను, అందులోనే ఆడియో ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు సాంగ్ని తీసుకోవచ్చు. వీడియో నుంచి సాంగ్ని ఎలా తీసుకోవాలో మీకు తెలుసు అనుకుంటాను. ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ సౌండ్ ఫ్రమ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే సో నేను ఏదైతే వీడియో ఇస్తానో ఆ వీడియో నుంచి మీరు సాంగ్ని మాత్రమే పిక్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా నేను ఇక్కడ సాంగ్ని యాడ్ చేసుకుంటాను. సాంగ్ నాకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇక్కడ నేను ఇంతవరకు నేను యాడ్ చేసుకొని మిగతా పార్ట్ని డిలీట్ చేసుకుంటాను. ఒక 13 సెకండ్ సాంగ్ మనకు సరిపోతుంది. ఓకే, ఇప్పుడు కొంచెం వాల్యూమ్ తగ్గించుకుంటాను. సో ఇప్పుడు వీడియోని ప్లే చేయాలి. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ స్టార్టింగ్లో ఒక బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. సింపుల్గా దానికోసం మనం ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ హాలో బ్లర్ ఎఫెక్ట్ లేదా డైమండ్ బ్లర్ ఎఫెక్ట్ మీకు నచ్చిన ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. హాలో బ్లర్ ఎఫెక్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ డైమండ్ బ్లర్ లేదా ఇక్కడ హెక్సాగోన్ బ్లర్ ఎఫెక్ట్, ఈ రెండింటిలో నుంచి మీరు ఏదైనా ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని దీని ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ స్పీడ్ని హారిజాంటల్ని ఈ విధంగా చేసుకుంటాను. అండ్ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ని ఒక 3 సెకండ్ వరకు యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఎక్కడైతే ఈ పాయింట్ వస్తుందో ఇక్కడ నుంచి మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకొని ఏదైతే ట్రెండింగ్లో ఉందో ఈ స్ప్లిట్ ఫ్లికర్ ఎఫెక్ట్ ఇక్కడ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. దాని ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది. ఇంతవరకు మనకు వస్తుంది ఎఫెక్ట్ అనేది. సో ఎఫెక్ట్ మనకు ఇంతవరకు వచ్చిన తర్వాత ఈజీగా మనకి ఆడియోలో ఇక్కడ బీట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి. ఓకే, అండ్ మళ్ళీ ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకొచ్చి ఇక్కడ ఒక బీట్ వేసుకోవాలి, స్ప్లిట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక స్ప్లిట్ అండ్ దెన్ ఇక్కడ ఒక స్ప్లిట్. ఓకే, ఎన్ని స్ప్లిట్ చేసి మనకు చాలు. సో ఇప్పుడు వీడియో అనేది మనకు ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా అండ్ ఎప్పుడైతే ఈ పార్ట్ వస్తుందో ఈ ఎనిమేషన్, ఈ పార్ట్ ఇక్కడ ఈ డ్రాప్ ఎఫెక్ట్, బేస్ ఎఫెక్ట్, సో ఈ పాయింట్ వద్ద తీసుకొచ్చి ఈ వీడియో మీద క్లిక్ చేసుకొని యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని దీనికి ఒక మంచి షేక్ ఎఫెక్ట్ అనేది ఇచ్చేయాలన్నమాట. సో షేక్ ఎఫెక్ట్ అనేది మనకి ఇక్కడ చాలా ఎఫెక్ట్ ఉంటాయి. మనకి ఈ స్వింగ్ బోట్ అనేది ఈ ఎఫెక్ట్ ఇచ్చేస్తే బాగుంటుంది. దీని డ్యూరేషన్ ఈ విధంగా ఇచ్చేసవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ దీనికి కూడా స్వింగ్ ఎఫెక్ట్, దీనికి వేరే ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్ మీరు ఇచ్చేయచ్చు. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఇంకొంచెం ముందుకు తీసుకురావాలి. తీసుకొచ్చి వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి దీనికి బాడీ అవుట్లైన్ అనేది ఇచ్చేసేయాలి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు దీనికి వచ్చేసి ఈ హెల్ఫర్ ఎఫెక్ట్ ఇచ్చేస్తే బాగుంటుంది. సో ఇది అనేది అంత పర్ఫెక్ట్గా రావట్లేదు, ఎన్వెలోపింగ్ ఇచ్చేస్తే బాగుంటుంది. ఓకే, ఎస్, ఈ ఎఫెక్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఎఫెక్ట్ని మనం ఇంతవరకు యాడ్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ మళ్ళీ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని అండ్ ఏదైతే మనకి ఇక్కడ యూనిడైరెక్షన్ ఎఫెక్ట్ ఉంటుందో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి ఇంతవరకు. అండ్ ఇంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత సో మనకు ఇక్కడ ఒక షేక్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. అండ్ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ దీనికి కూడా మనకు షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ దీనికి స్మోక్ ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మళ్ళీ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని దీనికి కూడా ఒక మంచి షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే,
ఈ ఎఫెక్ట్ని. ఓకే, సో ఇప్పుడు ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి దీన్ని సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి.